హరే కృష్ణ. ప్రకాశం జిల్లా కొండపిలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వెనుక వైపున ఈరోజు హరే కృష్ణ భక్తుల ఆధ్వర్యంలో మన భోజనాలు అందరి సహకారంతో లిమిటెడ్ మెంబర్స్తో చక్కగా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి విజయవంతం చేశారు. మేము 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరం మరలా అడిగారు మా వాళ్ళందరూ కూడా చేద్దాం ప్రభు అని, అందుకని చేసాము. దీనికి చక్కగా ఈ వనాలు ఎలా ఉన్నాయంటే, మాకు ఈ దేవస్థానం చైర్మన్ చుండూరి కామయ్య గారు ఈ వనాలని చెట్లు అంటే బాగా ఇష్టం. అందువలన ఎన్నో చెట్లు, రకరకాల చెట్లు, ఇంకా దాన్ని అదే వనము మనకు తెలిసి ఇక్కడ అక్కడ లేదు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఈ వన భోజనాలని చేసుకున్నాము. ఇప్పుడు మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా హరిస్వామి అని మాల వేసుకుంటాడు. ఈరోజు కూడా అక్కడికి వచ్చి హరే కృష్ణ మంత్రం నేను చెప్పమని చెప్తే చెప్పారు పాపం, అందరికి పలికించాడు కూడా. ఒకసారి మనం కూడా చూసేవాళ్ళని విందాం. భగవంతుడి నామం అంటే చాలా మంచిది, విందాం కూడా. హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. బలో శ్రీకృష్ణ భగవాన్ కి జై జై గీతాచార్య శ్రీకృష్ణ భగవాన్ కి జై సమస్త దేవతామూర్తులకు జై. శిలా ప్రభుపాద్ కి. అది तारक मंत्र राम श्री राम, अमृत नाम राम श्री राम, बीजाक्षर है राम श्री राम राम। तारक मंत्र राम श्री राम, अमृत नाम राम श्री राम, बीजाक्षर है राम श्री राम राम श्री राम। వనము అంటే అనేక వృక్షముల సముదాయం. అక్కడ ఏముండాలంటే ముఖ్యంగా రావి చెట్టు, మర్రి చెట్టు, మారేడు, మద్ది, మోదు కానీ, జమ్ము చెట్టు, నేరేడు, వేప, చెట్లు అన్ని రకాలు ఉండాలి. ముఖ్యంగా ఉసిరి ఉండాలన్నమాట. ఉసిరి, తులసి, అరటి, జామక మొక్కలు, కొబ్బరి, నిమ్మ, ఇట్లా మనకి దగ్గరగా కనపడేటువంటి మొక్కలు అయితే ఉంటాయో ఆ మొత్తం కనుక ఉన్నట్టయితే అక్కడ దాన్ని మనం మామూలుగా వనం అంటాం. మళ్ళీ ఇంకోటి ఉండాలి, అక్కడ దాహం వేస్తే దప్పికి తెచ్చడానికి కూడా సెలయేరు కూడా ఉండాలి. అలాంటి ప్లేస్లే మనం వనం అంటాం. ఇంకోటి కూడా ఉంది, అక్కడ కనుక ఏదైనా చిన్న జంతువులు ఉంటాయి, పక్షులు కానీ, అంటే జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు అంటే మన ఏరియాలో ఉండవు, చిలుకలు, చిన్న చిన్న పక్షులు అన్నమాట. అంటే సాధు జంతువులు, ప్రాణులు, దానిని మనం వనం అంటారు. కానీ అడవిని కూడా వనం అంటున్నారు ఈ మధ్య. అడవిలోని కూడా వంట అంటారు, కానీ అడవిని వనం అనకూడదు. మామూలుగా వనం అంటేనే వసించడానికి అనువైన ప్రదేశం అంటారు. అంటే అక్కడ ఉండటానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశాన్ని వనం అంటాం. అట్టిది ఆ వనం అంతా ఇలాంటి పక్షులు, చెట్లు, మొక్కలు ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, దేవతా స్వరూపం. ఎందుకంటే మనం రావి చెట్టుని కానీ, మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఉసిరి చెట్టు కానీ, జమ్మ చెట్టు కూడా మనం అందరం పూజిస్తుంటాం కాబట్టి దాన్ని దేవతా స్వరూపం అంటాం. ఇలాంటి వృక్షాలన్నీ కూడా మహర్షులకు ప్రతిరూపాలు. మనకు ప్రశాంతత ఉంటుంది, పవిత్రతగా ఉంటుంది. అక్కడ నిర్భయంగా మనం అక్కడ తిరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అక్కడ అలాంటి వనాలకి వెళ్ళి మనం ఏడాదికి ఒకసారి అయినా సరే, ప్రత్యేకించి కార్తీక మాసంలో దర్శించండి మనకి పూర్వులు నియమం పెట్టారు. అంటే అప్పుడే మనకి, ఎందుకంటే అక్కడ కార్తీక మాసం నాటికి వానలు ఆగిపోతాయి, వెన్నెల బాగా వస్తూ ఉంటుంది, చలి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మనకి చూడండి కొంచెం ఇప్పుడిప్పుడే చలిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకి ఆ మనసుకి అలాంటి వాతావరణం, ఆనందం, ఆహ్లాదం కలిగించేటువంటిది ఈ మాసం, కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలి.
श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय అలాగే మనకి ఆధ్యాత్మిక పరంగా చూస్తే భక్తి పరంగా ఈ కార్తీక మాసం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుని ఉందన్నమాట. ఇది శివకేశవులకు చాలా ఇష్టమైంది. అందుచేత ఇద్దరు కూడా శివభక్తులు కృష్ణుడి భక్తులు ఇద్దరు కూడా అందరూ అక్కడ చేరి ఐకమత్యంతో అందరూ కూడా ఆనందంగా గడపడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. పుణ్యప్రదమైనటువంటి ఈ మనకి ఈ కార్తీక మాసంలో వనాహారం అంటే అక్కడికి వెళ్ళి భోజనాలు చేసి హ్యాపీగా రండి అంటే ఎవరు అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఆకలేస్తే మనకి వండి వార్చి పెట్టేది ఎవరు ఉండరు కదా. అయితే ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే హోటల్ ఎంతమంది వెళ్తున్నారు, 200 మందా, 100 మందా, 300 మందా అని చెప్పుకొని మనం హోటల్లో ఆర్డర్ ఇస్తాము. వాళ్ళు చేసిన ఎత్తపోయి మనం అక్కడ కూర్చొని టకటక తినేయటం అయిపోయి అని చెప్పి మళ్ళీ ఆ బండి ఎక్కి లేకపోతే లారీ ట్రాక్టర్ ఎక్కేసి మన వాళ్ళకి వస్తూ ఉంటాం. అందుకనే ఇలాంటి దేవుడి మీద భక్తి ఉండాలంటే వనభోజనాలు పెట్టారు. అయితే ఆ వనభోజనాలు అనేది నిజంగా వచ్చేవాళ్ళు భోజనాలకు వస్తారా లేకపోతే నిజంగా దేవుడి మీద భక్తి ఉందా అంటే ఎలాగలాగ వాళ్ళు పైకి లేకపోయినా ప్రసాదం మీద భక్తితోడైనా సరే మన వాళ్ళు కనీసం ఆ భోజనం మీద భక్తితోడైనా వనవిహారానికి వస్తారనే ఉద్దేశంతో సరే స్వార్థంలో పరమార్థం అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇంకోటి ఉంది, కేవలం అక్కడ మనం తినటమే కాదు, సర్వీస్ చేయాలి. అందరూ కూడా అక్కడికి సరుకులు తీసుకెళ్ళి కూర్చొని ఒక క్రమ పద్ధతిలో అందరూ హ్యాపీగా మాతాజీలు లేడీస్ అందరూ కూడా చక్కగా అలంకరించుకొని వచ్చి అందరూ తలా ఒకటి తయారు చేసుకొని హెల్ప్ చేసుకొని రావడం వల్ల కూడా ఇంకొక ఉపయోగం ఉంది. అక్కడ రావడం వల్ల ఏమైందంటే మనకి తెలియపోయినటువంటి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు బంధువులు కానీ మిత్రులు కానీ మీదే ఊరు మాదే ఊరు పరిచయాలు చేసుకుంటారు. అక్కడ జాతి మతం కులం చూడరు కాబట్టి కొంతమంది పరిచయం చేసుకొని అక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకొకటి విషయం ఏంటంటే మ్యారేజ్లు కూడా అక్కడ మాట్లాడుకునే అవకాశం ఉంది. మీ అబ్బాయి ఏం చేస్తాడు, మా అబ్బాయి ఎట్లా, మా అమ్మాయి ఎట్లా ఉంది, మీదే ఊరు, అన్ని విషయాలు మాట్లాడుకొని కుదిరితే అక్కడ మ్యారేజ్లు కూడా కుదిరే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక మంచి వాహనం మాట్లాడుకొని పొద్దున్నే వాళ్ళు ఆ వనం ఎక్కడుందో డిసైడ్ చేసుకుంటారు కాబట్టి అక్కడికి సూర్యోదయానికి ముందు అక్కడికి చేరుకోవాలి. వాస్తవంగా అక్కడ ఒక చెట్టు కింద అంటే ఉసిరి చెట్టు మనకి ముఖ్యమైనది కాబట్టి ఇష్టదేవత విగ్రహాలు అంటే మనకి కృష్ణుడు కానీ సత్యనారాయణ స్వామిని అక్కడ పెట్టుకొని శివకేశవుల్ని పూలదండలతో చక్కగా అలంకరించుకొని మనం వంట వాళ్ళని తీసుకోకూడదు, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ చేత చేపించకూడదు. మామూలుగా ఏం చేయాలంటే ఆడవాళ్ళు వాళ్ళు తయారు చేయాలి, ఆహారం తయారు చేసి ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళంతా మొత్తం కూడా రెడీ చేసిన తర్వాత మనం భగవంతుడికి నివేదన చేసుకొని అంటే ఓన్లీ శాకాహారం ఆ మొత్తం కూడా ఆయనకి నివేదన చేసుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని మనందరూ కూడా వడ్డించుకుంటూ కొంచెం కొంచెం సర్వీస్ చేసుకుంటూ ఏం బాగుందని చెప్పి కొన్ని జోకులు వేసుకుంటూ ఆ జోకులైన అనవసర విషయాలు మాట్లాడుకోకుండా మనం ఇక్కడ చూస్తున్నాం కదా అందరూ చక్కగా మన వాళ్ళందరూ కూడా భోజనం చేసుకొని సర్వీస్ చేసుకొని ఒకరినొకరు ఒక కమ్యూనిటీ అంటే ఒక భక్తి మార్గంగా కమ్యూనిటీ ఉండాలి. భౌతికంగా ఉంటే అది వేరు. ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ బంగారం ఎక్కడిది, ఇల్లు ఎంత అయింది, ఇంట్లో ఏమన్నా అయ్యేపిచ్చారా అని అన్నీ అడుక్కొని మళ్ళీ తర్వాత వాళ్ళు ఈర్ష్యపడతారనమాట. ఇది అలా కాదు. చక్కగా కోఆపరేషన్ చేసుకుంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఎవరి మీద ఎవరికి కూడా ఈర్ష్య ద్వేషాలు కలగవన్నమాట. అట్లా ఈ అందరికి కూడా ఈ కార్తీక మాసంలో కొత్త సంబంధాలు కూడా బంధుత్వాలుగా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్తీక వన భోజనం ఉన్నటువంటి ప్రదేశాన్ని మించిన మరొక ప్రదేశం లేదు. అంటే ఇలాంటి వనాల్లో తింటేనే ఆ కార్తీక మాసంలో మనకి చక్కని అవకాశం ఇది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని
దీనికి ముందు మనం భాగవతం చక్కగా శ్రవణం చేశారు అందరూ కూడా. అంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఒకరు ఉంటే ఎవరన్నా చెప్పగలిగితే చెప్పొచ్చు, లేకపోతే ఒక గ్రంథం తీసుకెళ్ళి భాగవతం, భగవద్గీత పారాయణం చదువుకొని అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని, మా దగ్గర అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా విన్నారు. మేమైతే ఈరోజు ఇక్కడ అంబరీష్ మహారాజు కార్తీక పురాణంలో స్కాంద పురాణం నుండి సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నటువంటి విషయాన్ని మేము చక్కగా శ్రవణం చేశాం. అందరూ కూడా చాలా బాగా సహకరించారు. మా భక్తులందరూ కూడా, ఈ హరే కృష్ణ భక్తుల అందరూ కూడా, బయట నుంచి వచ్చినటువంటి వారు కూడా, కొత్త వారు అయినప్పటికీ కూడా ఎవ్వరు అనవసర విషయాలు మాట్లాడుకోకుండా ప్రశాంతంగా అందరూ సహకరించారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి కూడా ఒకసారి మళ్ళీ ముందు చెప్పారు కదా హరే కృష్ణ అని, ఇప్పుడు మీ అందరికి కూడా చక్కగా మాకు సహకరించినందుకు అందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు. అలాగే శివకేశవుల మాసం కాబట్టి కార్తీక మాసంలో అందరికీ శివుని యొక్క కేశవుని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరూ కూడా హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.